శ్రీశైలం పాదయాత్ర దాదాపుగా 40 కిలోమీటర్ల పైగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా చాలా రాష్ట్రాల నుంచి అయితే ప్రజలు ఈ పాదయాత్రలో అయితే పాల్గొంటారండి. ఈ పాదయాత్ర అయితే కంపల్సరీ ఒక రోజు అయితే టైం పడుతుందండి. భక్తులు తమ వద్ద ఉంచుకోవాల్సినవి మంచి టార్చ్ లైట్, చేతికర్ర, ఉత్తకాలతో నడిచే వాళ్ళైతే సాక్సులు ఉపయోగించండి. ఒక దుప్పటి కూడా తీసుకుని వెళ్ళండి. కర్నూలు జిల్లా దాటుకొని నందికొట్కూరు, ఆత్మకూరు దగ్గరలో ఉన్న వెంకటాపురంకి అయితే చేరుకుంటారండి. ఇక్కడ శివాలయం ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి అయితే పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. సన్నటి ఇసుక, పచ్చని పంట పొలాల మధ్య 6 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనము గోసాయి కట్ట ఆంజనేయ స్వామి గుడిని అయితే చేరుకుంటాము. ఆంజనేయ స్వామి గుడి ప్రదేశంలోనే అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ ప్రదేశంలోనే నీళ్ల ట్యాంకులు అయితే అందుబాటులో ఉంటాయి. ఆంజనేయ స్వామి గుడి నుంచి 9 కిలోమీటర్లు ప్రయాణిస్తే నాగలోటు వీరభద్ర స్వామి గుడిని అయితే చేరుకుంటాము. ఇప్పుడు మీరు చూస్తున్న చెకింగ్ పాయింట్ అండి. ఇది ఒకసారి ఆంజనేయ స్వామి గుడి రాకముందు, ఒకసారి గుడి దాటిన తర్వాత ఉంటుందండి. ఆంజనేయ స్వామి గుడి నుంచి 9 కిలోమీటర్లు ప్రయాణించాక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదే నాగరోడు వీరభద్ర స్వామి గుడి. ఇక్కడికైతే చేరుకుంటాము. వీరభద్ర స్వామిని దర్శించుకొని బయటికి వచ్చాక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ విశాలమైన మండపంలో చాలా మంది భక్తులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ పాదయాత్రను ప్రారంభిస్తుంటారు. వీరభద్ర స్వామి గుడిని దర్శించుకొని కొంచెం ముందుకు వచ్చామంటే మనకు 2 నీటి కొలనులు అయితే కనిపిస్తాయండి. ఒకటైతే స్నానం చేసుకోవడానికి ఉపయోగిస్తారు, మరొకటైతే త్రాగునీటి కోసం అయితే ఉపయోగిస్తారండి. ఈ నాగలోటు ప్రదేశంలోనే అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి. భక్తులు చాలా మంది ఇక్కడే తిని వెళ్తారు. మళ్ళీ మనకి దామెర్లకుంట, పెద్ద చెరువు వరకు అయితే ఎలాంటి అన్నదాన కార్యక్రమాలు అయితే జరగవు. ఈ ప్రదేశంలోనే అతి పురాతనమైన 10 చేతులు కలిగిన గణపతి విగ్రహం అయితే ఉంది. దర్శనం చేసుకోండి. నాగలోటు నుంచి పెద్ద చెరువు వరకు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మొదట్లో అయితే మెట్ల మార్గం ఉంటుంది, తర్వాత అంతా ఇసుక నేల ఉంటుంది. మార్గం మధ్యలో కొన్ని చిన్న అంగళ్ళు అయితే ఉంటాయండి. ఇందులో వచ్చేసి వాటర్ బాటిల్, తినుబండారాలు అయితే అమ్ముతూ ఉంటారు. పెద్ద చెరువుకు వెళ్తుంటేనే మార్గం మధ్యలో దామెర్ల కుంట అనేది ఒక ప్రదేశం వస్తుందండి. ఈ ప్రదేశంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడే టాబ్లెట్ కూడా ఇస్తారండి. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉండి పాదయాత్ర చేయలేకపోతే వాళ్ళకైతే అంబులెన్స్ అందుబాటులో ఉంటుందండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు తీసుకెళ్ళి అయితే బయట అయితే డ్రాప్ చేస్తారండి. దామెర్ల కుంట నుండి కొద్ది దూరం ప్రయాణించాక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదే పెద్ద చెరువు. ఇక్కడికైతే చేరుకుంటాము. పెద్ద చెరువులో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. దుప్పట్లు అయితే కంపల్సరీ తెచ్చుకోవాలండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు కవర్ అయితే బాడెక్కిస్తారు. ఒక కవర్ వచ్చేసి 100 రూపాయలండి. మళ్ళీ మార్నింగ్ ఇచ్చేయాలి. చాలా మంది భక్తులు పెద్ద చెరువు వరకు వచ్చి ఇంకా నడవలేక రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటారండి. వాళ్ళైతే నైట్ ఒకవేళ వస్తే ఇక్కడే ఉండండి. మార్నింగ్ అయితే ఇక్కడ అంగళ్ళు అమ్మే వాళ్ళ ఆటోలు ఉంటాయి. ఆ ఆటోలు బయటికి వెళ్తాయి. మీరు వాళ్ళతో పాటే వెళ్ళి వెంకటాపురంలో దిగి అక్కడి నుంచి అయితే శ్రీశైలం చేరుకోవచ్చు. పెద్ద చెరువులో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడే టాబ్లెట్ కూడా ఇస్తారు. పెద్ద చెరువు నుంచి సీతమ్మ బాయి వరకు 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం అంతా సగం మెట్లు, సగం రాళ్లతో కూడి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే సీతమ్మ బాయి. ఈ బిందె తాడు వేసింది ఇక్కడ టిఫిన్ సెంటర్లు పెట్టుకునే వాళ్ళు ఈ నీటిని తీసుకొని అయితే వంటలకు ఉపయోగిస్తారు. చాలా మందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఈ అడవిలో ఏమేమి టిఫిన్లు ఉంటాయని. పదండి చూద్దాము. రేట్ అయితే ఇంచుమించు మన టౌన్లోకి ఇక్కడ అడవిలోకి ఒక 10 రూపాయలు అయితే డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఏమేమి టిఫిన్లు ఉంటాయంటే ఇక్కడ ఉగ్గాని బజ్జీ, పూరి, మొన్న పోయిన సంవత్సరం నుంచి రొట్టె పప్పు కూడా పెట్టడం జరుగుతుంది. సీతమ్మ బాయి నుంచి భీముని కొలను వరకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం అంతా చిన్న చిన్న రాళ్లతో, ఇసుకతో కూడి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే భీముని కొలను. ఈ కొండ దిగడానికైతే మెట్ల మార్గం ఉంది. కానీ చాలా మంది కొండని తొందరగా దిగాలనే ఉద్దేశంతో అడ్డదారులు అయితే దిగుతుంటారండి. ఇలా దిగడం వల్ల కాలు జారిందంటే డైరెక్ట్ గా లోయలోకి పడే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రదేశానికి భీముని కొలను అని పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చారంట. ఇక్కడికి రాగానే ద్రౌపదికి దాహం వేయడంతో భీముడు తన గదతో కొండను బద్దలు కొట్టాడు. ఆ కొండ చర్యలోంచి వచ్చిన నీటితో ద్రౌపది దాహం తీర్చుకుంది. భీముని కారణంగా ఏర్పడిన కొలను కాబట్టి ఈ ప్రదేశానికి భీముని కొలను అనే పేరు వచ్చింది. భీముని కొలను నుంచి కైలాస ద్వారం వరకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం అంతా మెట్లతో కూడి ఉంటుంది. మార్గం మధ్యలో నీళ్ల ట్యాంకులు అయితే అందుబాటులో ఉంటాయి.
ఇప్పుడు మీరు చూస్తున్నదే కైలాస ద్వారము. ఈ ప్రదేశానికి వచ్చామంటే మనం ఆల్మోస్ట్ అడవిలో నుంచి బయటకు వచ్చామని. కైలాస ద్వారం దగ్గర నీళ్ళ ట్యాంకులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. టాబ్లెట్లు కూడా ఈ ప్రదేశంలోనే ఇస్తుంటారు. కైలాస ద్వారం నుంచి శ్రీశైలానికి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చాలా మంది భక్తులు ఈ కొద్ది దూరాన్ని నడవలేకపోతుంటారండి. అలాంటి వారి కోసం ఒక సంవత్సరం ఇక్కడైతే ఆటోలు అందుబాటులో ఉంటాయి. మరొక సంవత్సరం ఉండకపోవచ్చండి. ఒకవేళ ఆటోలు అందుబాటులో ఉన్నాయంటే ఇక్కడి నుంచి శ్రీశైలానికి 100 రూపాయలు అయితే టికెట్ తీసుకుంటారండి. డైరెక్ట్ తీసుకుపోయి శ్రీశైలం అయితే దింపడం జరుగుతుంది. ఆటోలో వెళ్ళాము, పాదయాత్రగానే శ్రీశైలం వరకు వెళ్తామనే వారి కోసం మార్గం మధ్యలో చాలా చోట్లయితే అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. అడవిలోంచి బయటికి రాగానే మొట్టమొదట మనకు దర్శనం ఇచ్చేది హటకేశ్వరం అండి. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే సాక్షి గణపతిని చేరుకుంటామండి. అక్కడ నుంచి కొద్ది దూరం ప్రయాణించామంటే శ్రీశైలం అయితే చేరుకోవచ్చు. ఈ శ్రీశైలం పాదయాత్ర సంవత్సరానికి 2 సార్లు జరుగుతుందండి. ఒకసారి మహాశివరాత్రి ముందు, మరొకసారి ఉగాది ముందండి. పండగ ఏదైనా సరే 10 రోజుల ముందైతే ఈ పాదయాత్ర స్టార్ట్ అవుతుందండి. మీరు శ్రీశైలం పాదయాత్రకి ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి. ఈ సంవత్సరం శ్రీశైలం పాదయాత్ర ఏ డేట్న వెళ్తున్నారో కూడా కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీరామ్.